విజువల్స్ ప్లే చేయండి క్లియర్గా ఒకసారి 1 by 1. కూడా అది చూడండి. అంటే ఇక నీ ఫ్లెక్సీలో ఎవరి ఫోటోలు లేవు. ఈ ఫ్లెక్సీల్లో ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్, హరికృష్ణ, అట్లాగే కళ్యాణరామ్ వీళ్ళే ఉన్నాయి, ఇంకెవరీ లేవు దాంట్లో. మరి అదే ఎన్టీఆర్ ట్రస్ట్ పెట్టిన దాంట్లో అందరే ఉన్నాయి. అక్కడేమైనా ఫ్లెక్సీల కోసం పోటీ కోసం వెళ్ళారా? ఆయన సంతాప దినాల రోజున కూడా ఎన్టీఆర్ గారిని ప్రశాంతంగా ఉంచకపోతే ఎట్లా? అక్కడ కూడా ఈ రాజకీయపరమైన అంశమేనా? ఇది ఇలా వివాదం జరగటానికి గల కారణం కూడా ఇంకోటి ఉంది. దీని వెనక కొంతమంది వైసీపీ సంబంధించినటువంటి నాయకుల వ్యూహాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయి అనేటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. గుడివాడలో కొడాల నాని ఆధ్వర్యంలో ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు పెట్టారు. అక్కడ రా కదిలిరా అని చెప్పని తెలుగుదేశం పార్టీ గత 10 రోజులుగా అక్కడ కార్యక్రమ నిర్వహణ ఏర్పాటు చేసింది. అక్కడ సభ సంబంధించి వాళ్ళు ఆ కార్యక్రమాలు చేసుకుంటే కొడాల నాని ఫోటో మధ్యలో, ఇటుపక్క ఎన్టీఆర్ గారి ఫోటో, ఇటుపక్క జూనియర్ ఎన్టీఆర్ గారి ఫోటో పెట్టి ఆయన అక్కడ ఫ్లెక్సీలు వేశారు. అది 2 రోజుల నుంచి గొడవ జరుగుతుంది. అంటే జూనియర్ ఎన్టీఆర్ కొడాల నానిని సమర్థిస్తున్నాడా? ఆయన ఎక్కడైనా సమర్థించని అని చెప్పలేడు. కానీ ఎక్కడ ఆయన ఏం మాట్లాడినా కానీ దానికి ఎక్కడ ఈయన వైపు నుంచి అటువంటి కౌంటర్ రాదు. ఆయన ఎక్కడ దాన్ని ఖండించడో, ఎక్కడా దాని గురించి మాట్లాడడో, ఎక్కడా దాని గురించి ఇది కరెక్ట్ అయినటువంటిది కాదు, నన్ను అనవసరంగా వీటిలో లాగొద్దని చెప్పడం. ఇప్పుడు నా ఫోటోలు నా ఫ్లెక్సీలు వేయొద్దు అని కబురు చేస్తే కొడాల నాని వేస్తారా? వేయరు కదా, వేయరు. మరి ఆయన వేస్తూనే ఉన్నాడు కదా. ప్రతి సందర్భంలో ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు గారిని తిట్టే ప్రతి సందర్భంలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరు తీసుకొస్తున్నాడు కదా. నా పేరు తీసుకురావద్దు, నేను రాజకీయాలకు దూరంగా ఉన్నాను చెబితే ఆయన మాట్లాడతాడా? నా పేరు మీరు ఉచ్చరించొద్దు అన్నప్పుడు మీరు ఉచ్చరించరు కదా. మరి అలాంటప్పుడు అలా చెప్పొచ్చు కదా. ఆయన అలా చెప్పరు. ఆయన అలానే ఆయన ఊరుకోరు. ఈ 2 రోజుల నుంచి జరుగుతున్న వివాదంలో అంటే కొడాలి నాని గారు జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించి ఫ్యాన్స్ అసోసియేషన్ బ్యాక్ ఎండ్లో ఆయన పాత్ర ఎక్కువగా ఉండిద్దని అంటారు. ఎవరిది? జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెనక బిహైండ్ స్క్రీన్ కొంత ఆయన యాక్టివిటీస్ ఉండయి అనేటువంటి చర్చ ఉండిద్ది ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో. ఆయన ఆ ఫ్యాన్స్ ద్వారా అక్కడ కట్టించేటువంటి ప్రయత్నం, దాన్ని వివాదపరమైనటువంటి అంశం చేసేటువంటి ప్రయత్నం, అక్కడ జరుగుతున్నటువంటి గుడివాడలో జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధానికి, ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక యుద్ధానికి, ఒక సింక్రనైజ్ చేసేటువంటి ఒక ప్రయత్నానికి ఒక వ్యూహం ఏమైనా జరిగిందా? అలాంటి వ్యూహాలు ఏమైనా ఉన్నాయా దీని వెనక అన్నటువంటి అభిప్రాయాలు కూడా ఉన్నాయి. మొన్న కూడా ఒక ఫ్లెక్సీ వాళ్ళు ఏదో జూనియర్ ఎన్టీఆర్ది పెద్దది ఒకటి పట్టుకొని ఉంటే అక్కడేదో మొత్తానికి గొడవ జరిగి ఫ్యాన్స్ వాళ్ళని కొట్టడమో తిట్టడమో తోసివేయటం ఏదో జరిగింది. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేస్తూ ఉంటే జూనియర్ ఎన్టీఆర్ సీఎం అంటే ఎట్లా ఉంటుంది? ఆయన రాజకీయాల్లో లేరు, ఆయన సినిమాల్లో ఉన్నారు, ఆయన బ్రహ్మాండమైనటువంటి స్టార్గా ముందుకు వెళ్తున్నారు. అలాంటి సందర్భాల్లో ఇలాంటి వివాదాన్ని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది? ఎలాంటి చర్చ అవుతుంది? ఇది కాంట్రవర్సీస్ అంశాలు. అందుకనే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం, బాధ్యత ఫ్యాన్స్ మీదే ఉండిద్ది. నేను ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలు చెప్పాను. స్టాంపు ఢిల్లీలో చేసినప్పుడు కూడా, కాయిన్ రిలీజ్ అప్పుడు కూడా ఆయన వెళ్ళలేకపోయారు. భువనేశ్వర్ గారిని తిట్టినప్పుడు కూడా ఆయన గట్టిగా కౌంటర్ ఇవ్వలేకపోయారు. గతంలో అనేక సందర్భాల్లో అనేక ఇష్యూస్ జరిగినప్పుడు కూడా ఆయన పెద్దగా ఎక్కడా మాట్లాడలేదు. కనీసం చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడు కూడా ఆయన ఎక్కడ రెస్పాండ్ కాలేదు. ఇన్ని జరిగిన, ఇంత పెద్ద వివాదం జరిగిన, రేపు భవిష్యత్తులో నందమూరి బాలకృష్ణ గారి కుమారుడు మోక్షజ్ఞ కుమారుడు వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు.
నారా లోకేష్ కుమారుడు దేవాంశ్ వివాహానికి జూనియర్ ఎన్టీఆర్ వెళ్తాడు. అలాగే అలాగే జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు అభినవ్ రామ్, భార్గవ్ రామ్ వాళ్ళ వివాహానికి కూడా, పిల్లల వివాహానికి వీళ్ళిద్దరు కూడా వెళ్తారు. ఎవరు? బాలకృష్ణ గారు, లోకేష్. కుటుంబమే. ఇప్పుడు చాలా జరిగిన ఇన్సిడెంట్లు, ప్రతి కుటుంబం అందరూ వెళ్తున్నారు. కాకపోతే కొంచెం ఎవరి పాటికి వాళ్ళు ఉండి కార్యక్రమాలు చూసుకొని వస్తారు. మొన్న జరిగిన పెళ్లి, సుహాసిని వాళ్ళ పెళ్ళికి అందరూ వెళ్ళారు కదా. అక్కడ పెళ్ళికి అందరూ, మొన్న తారకరత్న ఇష్యూ అయినప్పుడు అందరూ వెళ్ళారు కదా. కాకపోతే ఎప్పుడైనా అది ఉంటుంది. కాకపోతే ఫ్యాన్స్ తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎన్టీఆర్ గారి విషయంలో కావచ్చు, వాళ్ళకి సంబంధించిన అంశాల విషయంలో పొరపచ్చాలు ఉంటే, చిన్న చిన్న సమస్యలు ఉంటే, వాటిని ఒక పెద్ద యుద్ధంలాగా క్రియేట్ చేయటం వలన జరిగేటువంటి నష్టం వాళ్ళిద్దరికీ జరిగిద్ది, చనిపోయినటువంటి ఎన్టీఆర్ గారికి జరిగిద్ది. అది ఆ పార్టీలు ఎవరైతే ఇందుట్లో కుట్ర భావంతో ఉన్నారో వాళ్ళకు కూడా కొంతమందికి లబ్ధి జరిగిద్ది, కొంతమంది చెడు జరిగిద్ది. అందుకని ఆలోచించి అడుగులు వేయటం అనేటువంటిది అది మంచిది. చెడు తొందరగా ఎక్కిద్ది, మంచి త్వరగా ఎక్కదు. ఇప్పుడు అది స్వాగత ద్వారణాలు అవన్నీ. సినిమా ఫంక్షన్కి కానీ ఆయన వెళ్తే రిబ్బన్ కట్టి క్లాప్ కొట్టడానికి వెళ్ళినట్టు ఉంది అది. అంత పనిమంతులు వాళ్ళు. సరే, మనకి వాటి గురించి మాట్లాడుకోవటం అనవసరం అనుకుంటా.